ఇప్పుడు డిటిఎఫ్ ఎలిమెంట్ గురించి చూద్దాము. అసలు ఏంటి డిటిఎంఎఫ్ అంటే డ్యూయల్ టోన్ మల్టీ ఫ్రీక్వెన్సీ. అంటే మనము ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కాల్ చేసినప్పుడు వాయిస్ త్రూ కాకుండా ఫోన్ కీప్యాడ్ ఉంటుంది కదా, కీప్యాడ్ త్రూ ఏదైనా యూజర్ ఇన్పుట్ని గ్రాప్ చేసుకోవాలనుకున్నప్పుడు డిటిఎంఎఫ్ ట్యాగ్ని యూజ్ చేస్తాం. సో మేజర్గా వాయిస్ ఎగ్జామ్ ఇంతకుముందు మీరు చూసారంటే నేను ప్రీవియస్ వీడియోస్లో రికార్డ్ అనే ఎలిమెంట్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశా. సో అక్కడేంటి మనము స్పీచ్ని ఇన్పుట్గా తీసుకుంటున్నాం, అంటే వాయిస్ని ఇన్పుట్గా తీసుకుంటున్నాం. ఇక్కడ మనము కీప్యాడ్, ఫోన్లో ఉన్న కీప్యాడ్ ద్వారా మనం ఇన్పుట్ తీసుకుంటున్నాం. సో అలాంటి కేసెస్ ఉన్నప్పుడు మనం డిటిఎంఎఫ్ ఎలిమెంట్ని యూజ్ చేస్తాం అనమాట. మేజర్గా ఇన్పుట్ని తీసుకునేటప్పుడు ఒక ఏమంటారు, ఏదైనా పిన్ మనం ఎంటర్ చేసుకోవాలన్నా అప్పుడు వాయిస్ త్రూ ఏదో తీసుకోవచ్చు, లేదంటే ఇన్పుట్ డిటిఎంఎఫ్ త్రూ కీప్యాడ్ అయినా ఎంటర్ చేయించుకోవచ్చు అనమాట. అది ఫోన్ నంబర్ అయినా పిన్ అయినా ఏదైనా సరే. ఓకే, సో దీన్ని సింటాక్స్ మీరు అబ్జర్వ్ చేస్తే నేమ్, మ్యాక్స్ టైం, మ్యాక్స్ డిజిట్, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా వీటి గురించి మీకు క్లియర్గా. ఫార్మాట్ ఆడియోనా వేవా, ఇక్కడ మనకు ఫార్మాట్స్ ఉన్నాయి. సో బీప్, ఇవన్నీ దీని గురించి మీరు ఇక్కడికి వస్తే నెక్స్ట్ ఇక్కడ చూడండి, నేమ్ ఆఫ్ ద వేరియబుల్ టు స్టోర్ ద క్యాప్చర్ డిటిఎంఎఫ్ డిజిట్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము తీసుకున్న ఇన్పుట్ అనేది ఒక వేరియబుల్లో స్టోర్ చేస్తాం. సో దాని నేమ్ ఏంటి అనేసి ఇక్కడ నేమ్లో ఆ వేరియబుల్ని ఇస్తాం అనమాట. నెక్స్ట్ మ్యాక్స్ టైం. మ్యాక్స్ టైం ఏంటంటే ఇప్పుడు మనము డిటిఎంఎఫ్ అడిగాము, ప్లీజ్ ఎంటర్ యువర్ పిన్, ప్లీజ్ ఎంటర్ యువర్ పిన్ అని అడిగినప్పుడు మనకేంటి, మ్యాక్స్ టైమ్ ఇస్ ద మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ టైమ్ టు వెయిట్ ఫర్ ద డిటిఎంఎఫ్ ఇన్పుట్. యూజర్ ఎప్పుడో ఒక 1 మినిట్కి 2 మినిట్స్కి ఇస్తే వీ కాంట్ వెయిట్ కదా. సో అలాంటప్పుడు ఏంటంటే మనం మ్యాక్సిమం టైం ఎన్ని మిల్లీ సెకండ్స్ వరకు వెయిట్ చేయగలమో ఆ టైం లిమిట్ అనేది ఇక్కడ సెట్ చేస్తాం అనమాట, ఎన్ని సెకండ్స్ వరకు అనేసి. సో మ్యాక్స్ డిజిట్స్ కూడా పిన్ అనుకోండి, మ్యాక్సిమం 4 డిజిట్స్ 6 డిజిట్స్ ఇలాగే ఉంటుంది కదా, అంతకనే ఎక్కువ ఉండదు. సో మేబీ డిఫర్స్ ఆన్ క్లయింట్ టు క్లయింట్. సో మేజర్గా 4 or 6 ఉంటుంది. సో అలా ఎన్ని డిజిట్స్ పడితే అన్ని డిజిట్స్ ఎంటర్ చేశారనుకోండి, అది రాంగ్. సో ఎన్ని డిజిట్స్ అలో చేయగలరు అనే దానికి మ్యాక్స్ డిజిట్. టర్మినేటర్ ఏంటంటే ఇప్పుడు మనము వాళ్ళ డిజిట్స్ ఎంటర్ చేశారు, ఇప్పుడు 1 2 3 4 అనేది ఎంటర్ చేశారు పిన్, వాళ్ళు ఇంకా వెయిట్ ఇప్పుడు మనం ఇక్కడ వెయిట్ టైం ఇచ్చాం కదా, మ్యాక్స్ టైం, ఆ లోపల అదేమంటారు ఇంకా ఎంటర్ చేస్తారా, లేదు అంటే అక్కడికి పిన్ అయిపోయిందా అని మనకి ఎలా తెలుస్తుంది పిన్ ఎంటర్ చేశారా అనేసి టర్మినేటర్ ఇస్తారనమాట. అంటే మనం ఇచ్చే ఇన్పుట్కి ఎండ్ ఆఫ్ ద డిజిట్స్ లో కానీ ఏదైనా కానీ దాంట్లో మనకు టర్మినేటర్ ఉంటుంది. లైక్ ఇప్పుడు చూడండి, ప్లీజ్ ఎంటర్ యువర్ పిన్ అండ్ ప్రెస్ ఫాలోడ్ బై ప్రెస్ ద పౌండ్ కీ అంటారు, అంటే హ్యాష్ సింబల్ ఇట్లా కానీ, లేదంటే ప్రెస్ ద స్టార్, ఇట్లా ఏదైనా మనం టర్మినేటర్స్ స్పెషల్ క్యారెక్టర్స్ ఇచ్చుకుంటాం అనమాట. సో అది ఓకే. నెక్స్ట్ వాళ్ళు ఎప్పుడైతే 1 2 3 4 అని ఇచ్చి ఆ పౌండ్ సింబల్ క్లిక్ చేశారంటే ఓకే, మన ఇన్పుట్ మనకి వచ్చేసినట్టే, సిస్టమ్కి కావాల్సిన ఇన్పుట్. నెక్స్ట్ ఫార్మాట్, ఏ టైప్ ఆఫ్ ఫార్మాట్లో ఇస్తున్నాము. ఇప్పుడు బీప్ సౌండ్ ప్లే చేయాలనుకోండి, సో మనకు ఏ టైప్ ఆఫ్ ఫార్మాట్. నెక్స్ట్ బీప్ ఏంటంటే డిటిఎంఎఫ్ క్యాప్చర్ చేసే ముందు మనం జస్ట్ ఒక ఇండికేషన్ ఇస్తాం, మీరు ఇంకా ఎంటర్ చేయండి అన్నట్టు. నెక్స్ట్ కాన్ఫిడెన్స్ లెవెల్, ఇది ఏంటంటే ఒక ప్రాపర్టీ వాల్యూ అనమాట. దీని ఏంటంటే 0 to 100 మధ్యలో ఉంటుంది వాల్యూ అనేది. సో డిటిఎంఎఫ్ రికగ్నిషన్ మనము ఇక్కడ ఏవైతే మనము కీప్యాడ్లో ఎంటర్ చేస్తామో అది దాని యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్ ఎంత అనేసి మనం సెట్ చేస్తాం అనమాట. సో అది డిజిట్స్లోనే ఉంటుంది. ఈవెన్ సెన్సిటివిటీ లెవెల్ కూడా సేమ్, ఓకే, 0 to 100 మధ్యలో ఉంటుంది. అండ్ డిటిఎంఎఫ్ ఏంటంటే ఇది ఒక్కటే ఎలిమెంట్ని మనము ఒక్కదాన్ని యూజ్ చేసుకోలేము. ఇదేంటంటే మేజర్గా అదర్ ఎలిమెంట్స్తో కూడా కలిపి ఇస్తాం అనమాట. డిటిఎంఎఫ్ ఇచ్చిన తర్వాత ఏ ప్రాంప్ట్ అయినా ప్లే చేయాలా, ఏదైనా రికార్డ్ ప్లే చేయాలన్నా, దేనికైనా కాల్ ట్రాన్స్ఫర్ చేయాలన్నా, ఇలా మనకు అదర్ ఎలిమెంట్స్తో ఇంటరాక్ట్ అవుతుంది అనమాట కోడ్ అనేది. సో అలాంటి కేసెస్లో మనము ఈ డిటిఎంఎఫ్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ మీరు చూసారంటే ప్రాపర్టీ ఎగ్జాంపుల్ చెప్తా, డిటిఎంఎఫ్కి ప్రాపర్టీకి ఒకేసారి చూపిస్తా.
సో ఇప్పుడు మనకి ప్రాపర్టీ ట్యాగ్ మీరు చూసారంటే ప్రాపర్టీ ఎలిమెంట్ మేజర్గా ఎందుకు యూస్ చేస్తామంటే ఏదైనా విఎక్స్ఎంఎల్ ఇంటర్ప్రిటర్ ఆల్రెడీ ఒక బిహేవియర్లో వెళ్తుంది. దాని ప్రాపర్టీస్ని మనం మాడిఫై చేయాలనుకుంటున్నాం అనుకో, దాని బిహేవియర్ని మాడిఫై చేయాలనుకుంటే అప్పుడు ప్రాపర్టీస్ సెట్ చేసుకొని దాని వాల్యూస్ని మనం చేంజ్ చేస్తాం అనమాట. అలాంటి కేసెస్లో ఏదైనా కస్టమైజేషన్స్ చేయాలనుకోండి మన రిక్వైర్మెంట్ తగ్గట్టు, సో అప్పుడు ప్రాపర్టీని యూస్ చేస్తాం. దానికి సింటాక్స్ వచ్చేసి ప్రాపర్టీ నేమ్, ప్రాపర్టీ వాల్యూ ఇస్తాం. నేమ్ వచ్చేసి సెట్ ఆర్ అదే ప్రాపర్టీ సెట్ చేయాలా లేకపోతే మాడిఫై చేయాలా అనేసి ఇస్తాము. వాల్యూ ఏంటంటే ఏదైతే ప్రాపర్టీకి ఇచ్చామో దానికి వాల్యూ అనేది అసైన్ చేస్తాం. సో మీకు ఎగ్జాంపుల్స్ దీనికి క్లియర్గా చెప్తాయి, ఇక్కడ చూడండి. ప్రాపర్టీ ఎలిమెంట్ కెన్ బి యూజ్డ్ టు సెట్ ఎ వెరైటీ ఆఫ్ ప్రాపర్టీస్. ఏ టైప్ ఆఫ్ ప్రాపర్టీస్ ఉంటాయి, వేటిని మనం సెట్ చేయగలము, ఇక్కడ జస్ట్ అనుకున్నాం మనం ప్రాపర్టీస్ మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు అలా ఇలా అని చెప్పేసి. అవి ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ చూసారంటే కామ్ డాట్ టెలరా డాట్ స్పీచ్ రేట్, సెన్సిటివిటీ లెవెల్, కాన్ఫిడెన్స్ లెవెల్, మ్యాక్స్ స్పీచ్ టైమ్ అవుట్, మ్యాక్స్ స్పీచ్ లెంత్, ఇలా మనకు ఉన్నాయి. మ్యాక్స్ విఎక్స్ టైమ్ అవుట్, మ్యాక్స్ డిజిట్ టైమ్ అవుట్, మ్యాక్స్ డిజిట్స్, ఇలా ఉన్నాయన్నమాట. ఇవి ఏంటి మనకు, ఇవి యూజ్ చేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్పీచ్ రేట్ అనుకోండి, ఇట్ కంట్రోల్స్ ద స్పీచ్ రేట్ ఆఫ్ ది విఎక్స్ఎంఎల్ ఇంటర్ప్రిటర్. మనకు యూజువల్గా విఎక్స్ఎంఎల్ ఇంటర్ప్రిటర్ ఒక స్టాండర్డ్స్ ఉంటాయి. సో ఆ ఇంటర్ప్రిటర్ ఈ స్పీచ్ రేట్ దాని యొక్క స్పీడ్, మన వాయిస్ ఎంత స్పీడ్లో వెళ్తుంది మనం ఇచ్చే ఇన్పుట్ అనే దానికి ఒక బేసిక్స్ ఉంటాయి. అలా కాకుండా స్పీచ్ రేటు తగ్గించాలనుకున్నా లేదంటే పెంచాలనుకున్నా మనము యూజర్కి, సో అలాంటప్పుడు ఏంటంటే మనం ఈ ప్రాపర్టీని యూజ్ చేసి అది మీడియంలో ఉండాలా హైలో ఉండాలా అనే దాన్ని మనము ఏమంటారు సెట్ చేసుకుంటాం అనమాట. సేమ్ సెన్సిటివిటీ లెవెల్ కానీ కాన్ఫిడెన్స్ లెవెల్ కానీ టైమ్ అవుట్ కూడా మనకు ఎగ్జిస్టింగ్ కాకుండా వాటిని సెట్ చేయాలనుకుంటే, సో అలాంటి టైంలో స్పీచ్ లెంత్ కూడా. ఓకే, సో ఇలాంటి ప్రాపర్టీస్ మనకు ఉంటాయి మేజర్గా. సో ఓకే, నెక్స్ట్ మనం ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ డిటిఎంఎఫ్కి. డిటిఎంఎఫ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారంటే ఫస్ట్ నేను పిన్ అడుగుతున్నా, ప్లీజ్ ఎంటర్ యువర్ 4-digit పిన్ అనేసి. సో అది త్రూ డిటిఎంఎఫ్ ఇన్పుట్ తీసుకుంటున్నా, వాయిస్ కాదు. టచ్ ప్యాడ్ ద్వారా ఇవ్వాల్సింది వాళ్ళు, కీప్యాడ్ ద్వారా. సో అప్పుడు నేమ్ పిన్ అనే వేరియబుల్లోకి ఇది వెళ్ళి స్టోర్ అవుతుంది, ఏదైతే మనం డిటిఎంఎఫ్ వాల్యూ ఇస్తున్నామో అది. మ్యాక్స్ టైమ్ 5 సెకండ్స్ లోపల ఇవ్వాలి. మ్యాక్స్ డిజిట్స్ 4 డిజిట్స్ వరకు నేను అలో చేస్తున్నా. టర్మినేటర్ ఏంటంటే పౌండ్ కి ఇక్కడ. సో ప్లీజ్ ఎంటర్ యువర్ 4-digit పిన్ అండ్ ఎంటర్ ద ఫాలోడ్ బై పౌండ్ కి అంటాం. అప్పుడే కదా మనకి వాళ్ళు ఎంటర్ చేసేసారని తెలుస్తుంది. సో అది పౌండ్. బీప్ సౌండ్ ఏంటంటే వాళ్ళు ఎంటర్ చేసే ముందు మనం బీప్ సౌండ్ ప్లే చేస్తున్నాం. ఓకే, ఇక్కడ ఇంక ఇఫ్ కండిషన్ లో ఏంటి, ఇక్కడ మనం జస్ట్ మన ఓన్ లాజిక్ డైనమిక్ గా అయినా తీసుకోవచ్చు. ఇక్కడ నేను జస్ట్ ఎగ్జాంపుల్ కాబట్టి ఇలా ఇలా చూపించాను ఎగ్జాంపుల్. మీరు డైనమిక్ వాల్యూ సర్వర్లోకి వెళ్ళి ఆ పిన్ అది మ్యాచ్ అయిందా లేదా వీళ్ళు ఎంటర్ చేసింది అని చెప్పి చూసుకోవచ్చు. అలా కండిషన్ చెక్ చేసుకొని పిన్ కరెక్ట్ అయితే పిన్ కరెక్ట్ అని ఇవ్వాలి, లేదంటే ఇన్కరెక్ట్ అని ఇచ్చుకోవచ్చు. ఇది డిటిఎంఎఫ్. నెక్స్ట్ ప్రాపర్టీ ట్యాగ్ ఏంటంటే మేజర్గా చెప్పా కదా, ఇక్కడ చూడండి. కామ్ టెలరా డాట్ స్పీచ్ రేట్ అనేది హైలో ఉండొచ్చు, లో ఉండొచ్చు. ఓకే, డిఫాల్ట్ వాల్యూ కాకుండా నేను ఈ యొక్క అప్లికేషన్ నాకు మీడియంలోకి సెట్ చేస్తున్నా, సో వాల్యూ అనేది మీడియంకి ఇచ్చా. ఇది మనకు మేజర్గా ప్రాపర్టీ. తర్వాత ప్లీజ్ ఎంటర్ యువర్ నేమ్ ఇవ్వండి. మనకి స్పీచ్ రేట్ అనేది మీడియంగా ఉన్న ఓకే తీసేసుకుంటుంది అనమాట ఈ అప్లికేషన్కి. సో ఇలా ప్రాపర్టీస్ చాలా ఉంటాయి కదా, మేము అనుకున్న స్పీచ్ రేట్, మ్యాక్స్ టైమ్ అవుట్, స్పీచ్ లెంత్. ఓకే, సో ఇవన్నీ సెట్ చేసుకోవచ్చు, మనకు కావాల్సినట్టు కస్టమైజ్ చేసుకోవచ్చు. దీనికోసం మనము ప్రాపర్టీ ట్యాగ్ని యూస్ చేస్తాం. సో ఇది డిటిఎంఎఫ్ ప్రాపర్టీ గురించి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ ఇంకా చేసుకోకపోతే. అలాగే మీకు వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. అప్పుడే నాకు కూడా ఒక ఐడియా వస్తుంది, క్లారిటీ వస్తుంది. ఓకే, ఇంకేదైనా ఇంప్రూవ్మెంట్స్ ఉన్నా లేదంటే ఫైనా కాదా అన్నట్టు. ఓకే, థ్యాంక్ యూ.